ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నా నిమిత్తం జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నమ్మిన వారిని గురించి చెప్పబడిన మాటలు ఇవి. ప్రభువారు చెప్పినప్పుడు క్రైస్తవులు లేరు. తర్వాత ఎప్పుడో క్రీస్తుని నమ్మిన వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడ్డారు. చాలామంది క్రైస్తవులు తాము విశ్వాసంలోమని భావిస్తూ ఉంటారు. తమను నిజమైన క్రైస్తవులుగా జనులు గుర్తించాలని తాపత్రయపడుతుంటారు. అంటే వారి విశ్వాసాన్ని దేవుడి కంటే జనులు గుర్తించాలని ఆరాట పడుతుంటారు. దేవుని నిమిత్తం నిందలు హింసలు భరించే విషయం పక్కన పెడితే సంఘములో వారికి గౌరవ మర్యాదలు, సంఘములో వారికి సముచిత స్థానం దక్కకుంటే దేవుణ్ణి నమ్ముకోవడం వృధా అన్నంతగా చాలా బాధపడుతుంటారు. క్రీస్తుని నమ్మిన అన్యజనులు దేవుణ్ణి ప్రేమించినంతగా పుట్టుక క్రైస్తవులు కూడా ప్రేమించలేరు. చిన్నప్పటి నుండి దేవుని వాక్యం విని బోరు కొట్టడం వలన ఈ లోకాన్ని ప్రేమిస్తుంటారు. ఇలాంటి వారు నామకార్థ ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోతారు. ఇలాంటి వారంతా వేషధారులు. వీరు దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటి వారు తమ పొరుగువారిని ప్రేమించగలరా? ఇలాంటి మనము ఒక చెంప దెబ్బ కొడితేనే ఊరుకోక, లేదా అంటే ఊరుకుని మనము రెండవ చెంప చూపించగలమా? సంఘములో ఒక హోదా కోరుకునే మనం తగ్గించుకొనగలమా? తమ్మును తాము తగ్గించుకునే క్రైస్తవులు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు. దేవుని నమ్మిన తర్వాత హృదయపూర్వకంగా ప్రేమించకపోతే దేవుని నిమిత్తం కలిగే అవమానాలు అస్సలు భరించలేరు. మనం నిజంగా దేవుని నమ్ముతున్నామా? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుని నిమిత్తం మనకు కలిగే నిందలు హింసలు చెడ్డ మాటలు మనం ఆనందంగా స్వీకరిస్తున్నామా? మనం నిజమైన క్రైస్తవులమైతే దేవుని నిమిత్తం నిందలు హింసలు బాధలు అనుభవించటానికి మానసికంగా సిద్ధపడతాం. అప్పుడు వీటిని ధైర్యంగా ఎదుర్కొనగలం. అప్పుడు ధన్యులమవుతాం. అప్పుడు పరలోకమందు మన ఫలం అధికమవుతుంది. దేవుని నిమిత్తం నిందలు భరించడానికి మానసికంగా స్థిరపడి నిజ క్రైస్తవులుగా ఉండి దేవుణ్ణి మహిమకరంగా ఉందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర ఈ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము మీ పిల్లలుగా మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉండగలగటానికి మీరు కృప చూపించండి.
మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అలాగే ప్రియమైన దేవా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలము లేకున్న వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.